నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు తెల్లవారుజామున చేసేటువంటి దామోదరుడు పూజను మనం ఏ విధంగా చేసుకోవాలి? అలానే ఈ పూజతో పాటుగా కార్తీక మాసంలో చాలామంది చేసేటువంటి అతిపెద్ద పొరపాటును కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోనైతే ఆఖరి వరకు చూడండి. ఇక కార్తీక దామోదరుడికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాము. పసుపు, కుంకుమ, అక్షింతలు, వక్కలు, గంధము, హారతి కర్పూరం, అగరవత్తి, బియ్యపిండి, ఇలా వీటన్నిటిని కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇక వీటితో పాటుగా అరటి పువ్వు డిప్పలు ఉంటే కనుక తీసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి చిప్పలు ఉంటే తీసుకోండి. వీటిని ఎందుకు తీసుకుంటున్నామంటే పూజలో భాగంగా మనం నీళ్ళల్లో వదులుతాం కాబట్టి అరటి పువ్వు డిప్పలు కానీ, లేదంటే మీకు వీలైతే కొబ్బరి చిప్పలు రెడీ చేసి ఉంచుకోండి. ఈ అరటి డిప్పలు అనేటివి అన్ని చోట్ల దొరకవచ్చు, దొరకపోవచ్చండి. అంతెందుకండి, మేము ఉండే చోట కూడా దొరకవు ఇవి. ఇలాంటి కొబ్బరి చిప్పలను తీసుకోండి, లేదంటే బ్రహ్మమేడి చెట్టు ఆకును కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఈ పూజలో. ఇక పూజ మొదలుపెట్టే ముందు కృతికా నక్షత్రం ఉన్నప్పుడే మనం స్నానం చేసుకోవాలి. అంటే సూర్యోదయానికి ముందే ఈ పూజను మనం పూర్తి చేసుకోవాలి. ముందుగా మనం పూజ చేసే ప్రదేశాన్ని అంతా కూడా కాస్త పసుపు నీటితో ఈ విధంగా అలకాలి. అయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, మిగతా పూజా విధానం చూద్దాము. ఈ విధంగా చక్కగా పసుపు నీటితో అలికిన తర్వాత దీని మీద బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేసుకోవాలి. అలానే ఆ అష్టదళం 4 వైపులా కూడా బార్డర్స్ వేసి ఈ విధంగా మనం దిగ్బంధం చేసుకోవాలి. ఆ విధంగా వేసిన తర్వాత మనం పైన పసుపు, కుంకుమ, అక్షంతలతో అలంకరించాలి. తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఈ అష్టదళ ముగ్గు మీద ఈ తమలపాకును పెట్టాలి. తర్వాత ఈ తమలపాకు మీద పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి. ఆ పసుపు వినాయకుడి ఎదురుగా దీపారాధన కుందులు పెట్టుకొని 2 ఒత్తులు వేసుకుని ఏకహారతితో కానీ, లేదంటే అగరవత్తితో కానీ మనం దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ తమలపాకులు లేని పక్షంలో పూలకు సంబంధించిన ఆకులైనా, అంటే మందారపు ఆకులైనా సరే ఇక్కడ ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే ప్రతిరోజు దామోదరుడి పూజలో తమలపాకులు పెట్టడానికి మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అందుకని లేకపోయినా పర్వాలేదండి, మందారపు ఆకులు పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. తర్వాత ఈ దీపారాధనకు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టాలి. ఇక ఆ తర్వాత ఆచమనము, సంకల్పము ఇవన్నీ కూడా చెప్పుకొని వినాయకుడిని ఆవాహనం చేసుకొని అర్ఘ్యము, పాద్యము సమర్పించుకొని వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అక్షింతలు, పసుపు, కుంకుమ, పుష్పాలతో చక్కగా పూజ చేసుకోవాలి. మీకు కుదిరితే షోడశోపచారాలతో పూజ చేయండి, లేదంటే పంచోపచారాలతో చేసినా సరిపోతుందండి. తర్వాత మీరు ధూపం, దీపం చూపించాలండి. ఇక నైవేద్యాన్ని ఒక చిన్న ఆకులో పెట్టి సమర్పించాలి. ఇక్కడ నైవేద్యంగా కండ చక్కెర కానీ, బెల్లం ముక్కను కానీ పెట్టుకోవచ్చు. తాంబూలాన్ని కూడా సమర్పించాలి. తాంబూలం లేని పక్షంలో తాంబూలానికి బదులుగా అక్షింతలు కూడా వేసుకోవచ్చు. తర్వాత హారతి ఇచ్చి మంత్రపుష్పం చూపించి ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. ఇక్కడితో వినాయకుడి పూజ అనేది పూర్తయిపోతుంది. ఇక మనం తయారు చేసి ఉంచుకున్న కార్తీక దామోదరుడికి సంబంధించిన మట్టి ముద్దని ఒక తమలపాకులో ఈ విధంగా పెట్టాలి. వినాయకుడికి పక్కగా పెట్టాలి. వినాయకుడికి పూజ మనం ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం అన్ని ఉపచారాలు చేయాలి. ధూపం చూపించాలి, దీపం చూపించాలి, నైవేద్యం కూడా పెట్టాలి. ఇక ఇక్కడ నైవేద్యంగా మనం అరటి పండును కూడా పెట్టుకోవచ్చు. మీకు కుదిరినంతలో ఎన్ని ఉపచారాలు చేస్తారో అన్ని చేయండి. ఇక కాలువ దగ్గర కానీ, లేదంటే నది దగ్గర కానీ దొరికి ఆ మట్టితో దామోదరుని మనం తయారు చేసుకోవాలి. లేదా తులసి కోటలో ఉన్న మట్టితోనైనా సరే దామోదరుని చేసుకోవచ్చు. కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసుకునేవారు ఈ మట్టిని అనేది కొంత తెచ్చుకొని పెట్టుకొని ప్రతిరోజు కూడా దానిలో నుంచి కొద్దిగా తీసుకుని పూజకు అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు కార్తీక దీపాలు మనం వెలిగించాలి. ఈ వెలిగించడానికని నీళ్ళతో ఉన్న ప్లేట్ కానీ, లేదంటే నీటి పాత్రను కానీ ఏర్పాటు చేసుకుని దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వీటిని వేసి ఉంచుకోవాలి. ఇక మనం కార్తీక దీపాలను వెలిగించడానికని ఒక 3 కానీ, లేదా 5 కానీ, లేదంటే 9 సంఖ్యల్లో ఉన్న
అరటి డిప్పలను కానీ లేదంటే ఇలాంటి కొబ్బరి చిప్పలను కానీ తీసుకోండి. వీటినైతే ముందుగానే శుభ్రం చేసి ఉంచుకోవాలి. తర్వాత వీటన్నిటికీ కూడా పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేతిలో తడిపి ఉంచుకున్న బొడ్డు ఒత్తులను కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. వీటినైతే ఏకహారతితో వెలిగించాల్సిన అవసరం లేదండి, మామూలుగా వెలిగించుకోవచ్చు. ఆవు నేతితోనే ఈ ఒత్తులన్నింటినీ కూడా వెలిగించాలి. పూజలో ఉపయోగించడానికి ముందుగానే మీరు ఆవు నేతిలో ఒత్తులను నానబెట్టి ఉంచుకోవాలి పక్కగా. అవి కొద్దిసేపటికి గట్టిపడిపోతాయండి. తర్వాత వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని మనం ప్రతిరోజు పూజ చేసే ఆ సమయంలో చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు దీపాలు వెలిగిస్తూ కార్తీక దామోదరుడా, దయా దామోదరుడా, మోక్ష దామోదర, కృత్తికా నక్షత్ర మహాతల్లి అని తలుచుకుంటూ వాటన్నిటిని వెలిగిస్తూ ఉండాలి. ఈ దీపాలను వెలిగిస్తూ మిమ్మల్ని చల్లగా చూడు తల్లి తండ్రి అని అనుకుంటూ వెలిగించాలి మీరు. ఇప్పుడు ఈ దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు పెట్టాలి ఆ డిప్పల్లోని. తర్వాత నైవేద్యాలను కూడా అక్కడే ఆ డిప్పల్లోనే నివేదించాలి. ఇక నైవేద్యంగా మీరు బెల్లం ముక్కలు కానీ లేదంటే పటికి బెల్లాన్ని కానీ పెట్టుకోవాలి. ఈ దీపాలని మనం నది ఒడ్డున కానీ లేదంటే కాలువ దగ్గర కానీ మనం వెలిగిస్తే పారే నీటిలో వదులుతాం. అదే మనం ఇంట్లో పూజ చేసుకుంటే కనుక ఈ విధంగా ఈ నీటిలో ఈ విధంగా వదులుతూ 3 సార్లు ఎత్తాలి. కార్తీక దామోదరుడా, దయా దామోదరుడా, మోక్ష దామోదర, కృతికా నక్షత్ర మహాతల్లి అని ఈ వెళుతున్న ఈ దీపాలని మనం తలుచుకుంటూ అనుకుంటూ నమస్కరించుకోవాలి. దీపాలు వెలిగేంత వరకు మనం కార్తీక పురాణం చదువుకుంటే మంచిది. కార్తీక పురాణం చదవలేని పరిస్థితి ఉంటే చక్కగా మనం శివ అష్టోత్తరం కానీ లేదంటే శివనామం కానీ చదువుకోవాలి. ఇక కార్తీక దామోదరుడికి హారతి మంత్రపుష్పం చెప్పి అక్షింతలు వేసి అక్కడే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన ప్రసాదంగా పూలు కుంకుమను తీసుకొని పూలు తలలో పెట్టుకొని బొట్టును నుదుటను పెట్టుకోవాలి. ఇక పూజ మొత్తం పూర్తయిన తర్వాత వినాయకుడిని కార్తీక దామోదరుణ్ణి ఒక 3 సార్లు కదపాలి. చివరిగా చేతిలో అక్షింతలు పెట్టుకొని నీళ్లతో వదులుతూ కృష్ణార్పణమస్తు, పరమేశ్వరుడు అని అనుకుంటూ వదలాలి. ఇక దీపాలు కొండెక్కిన తర్వాత వినాయకుడిని కార్తీక దామోదరుణ్ణి ఆ నీటిలో కలపాలి. ఈ నీటిని మొత్తం కూడా మనం పచ్చని మొక్కల దగ్గర పొయ్యాలి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పొయ్యకూడదండి. పచ్చని చెట్లు లేకపోతే ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పోసేయాలి. ఇక్కడతో ఈ పూజ అనేది పూర్తయిపోతుంది. ఇక ఈ పూజ అయిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పూజ చేసిన తర్వాత ఆ వేసిన ఆ పద్మాన్ని అలానే వదిలేస్తారు. మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల కార్తీక మాసంలో ప్రదక్షిణాలు చేసే ఆ ప్రదేశంలో పూజ చేసుకొని ఆ పద్మాల్ని అలానే ఉంచేసి వెళ్ళిపోతుంటారు. ఇక అటువైపుగా వచ్చిన వాళ్ళు వాటిని తొక్కితే వాళ్ళకి పాపం వస్తుంది. అలానే వాటిని వదిలేసిన వాళ్ళకి కూడా పాపం వస్తుందని చెప్తారు. ఇలా 2 రకాలుగా వస్తుంది. అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి వస్తుందన్నమాట. చేసిన పూజ ఫలితం కంటే కూడా 10 రెట్లు పాపం చుట్టుపెట్టుకున్నట్లు అవుతుంది. అందుకని మనం పూజ చేసిన ఈ పద్మాన్ని ఇలానే ఉంచేయకుండా మన దగ్గర ఉన్న నీటిని కొద్దిగా అక్కడ చల్లి ఆ పద్మాన్ని తుడిచేసేయాలి. ఇంట్లో చేసుకున్న, గుళ్ళో చేసుకున్న, నది ఒడ్డున చేసుకున్నా కానీ ఈ ప్రదేశం నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి నీటిని ఒక 3 సార్లు కిందకి వదిలి నందీశ్వరుడు తండ్రి మేము వచ్చి వెళ్ళామని పరమేశ్వరుడితో చెప్పు తండ్రి అని ఒక 3 సార్లు చెప్పి అప్పుడు ఆ ప్రదేశం నుంచి మనం బయటకు వచ్చేయాలి. ప్రతిరోజు తెల్లవారుజామున కార్తీక మాసంలో ఇలా దామోదరుడికి పూజ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. తప్పకుండా చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల ఈ వీడియో 10 మందికి చేరి వారు కూడా చూస్ చేసుకోగలుగుతారు. ఇక సబ్స్క్రైబ్ కానివారు ఇంకా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.